హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్లు మీ సిరి. ఎలా ఉన్నారు అందరూ? మీ అందరికైతే తెలుసు కదా, నేను 7th మంత్ ప్రెగ్నెంట్ ఇప్పుడు. అండ్ ఫస్ట్ అయితే బాబు. ఇప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీ వర్సెస్ సెకండ్ ప్రెగ్నెన్సీ చూద్దాం. ఓకే, నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్. ఫుడ్ ఎవర్షన్, నో. అండ్ వామిటింగ్స్, నో. గ్యాస్ట్రిక్, నో. టమ్మీ వెరీ స్మాల్, చాలా చిన్నగా ఉండింది. 9th మంత్లో ఇంత అయితే ఉందన్నమాట. ఇప్పుడు ఎంత అయితే వచ్చేసిందో అంత అయితే ఉంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ చాలా ఫిట్గా ఉన్నాను. సెకండ్ ప్రెగ్నెన్సీ ఫిజికల్ అయితే యాక్టివ్ లేను, ఎందుకంటే మా బాబుని చూసుకోవడం, ఆఫీస్ వర్క్ అన్నీ ఎక్కువైపోయినాయి అనమాట. సో ఫిజికల్ ఫిట్నెస్, ఫుడ్ ఎవర్షన్స్, ఎస్, ఫుల్ వామిటింగ్స్ అయితే ఉన్నాయి. మరీ ఎక్కువ కాదు, బట్ తినలేకపోయాను. అండ్ వెయిట్ అయితే 2 kgs లాస్ అయిపోయాను సెకండ్ ప్రెగ్నెన్సీ. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయితే చిల్ ఉన్నా అనమాట. అన్ని పనులు చేసుకున్నాను, అస్సలు హెల్త్ ఇష్యూస్ లేవు. 9కి 10కి లేచినా కూడా అప్పుడు కూడా వర్కౌట్ చేసుకొని తర్వాత ఫుడ్ తినేదాన్ని అనమాట. అప్పుడు కూడా మనకి ఏం అనిపించేది కాదు, ఎందుకంటే అప్పుడు నుంచి 6 months 7 months ముందర నుంచి కూడా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నేను యాక్టివ్గా ఉన్నాను. రోజు వర్కౌట్స్ చేసేదాన్ని. అలాగే త్రూ అబౌట్ 9 months కూడా చేశాను అనమాట. ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ ఏమీ చేయట్లేదు. సో జస్ట్ ఎప్పుడైనా అప్పుడప్పుడు వాకింగ్ చేస్తున్నాను. అది కూడా చాలా వర్క్ ఉంటుంది. ఇటు వర్క్, బేబీని మోస్ట్లీ ఇంట్లో వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు, బట్ స్టిల్ ఉండేదైతే వర్క్ ఉంటుంది కదా. సో అట్లాగా సరిపోతుంది. ఇప్పుడైతే ఆల్మోస్ట్ నా 7th మంత్ కంప్లీట్ అవ్వొచ్చేస్తుంది. గ్రోత్ స్కాన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో దట్ ఈస్ ఆల్ ఫర్ ద వీడియో. సో మీరు కూడా క్యారీయింగ్ అయితే కంగ్రాచ్యులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. అలాగే మీ ప్రెగ్నెన్సీ ఎలా రన్ అవుతుందో కామెంట్ చేయండి. అలాగే మీకు ఇలాంటి ప్రెగ్నెన్సీ సిరీస్ ఇంకా కావాలనుకుంటే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే నెక్స్ట్ టైమ్ జెండర్ ప్రొడక్షన్ ఫన్ వేలో, అంటే ఓల్డ్ వైఫ్ తెలుసు కదా, అలా చేద్దాం అనుకుంటున్నాను. ఏమంటారు? మీకేమనిపిస్తుంది? పాప, బాబా? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.